తో అంటే డిస్కషన్ జరిగింది చాలా పెద్దల మధ్య అప్పట్లో. ఆది కాలంలో ఇది నిజంగానే దేవుని చేత ప్రేరేపింపబడిన పుస్తకమా? ఎందుకంటే యూదా గారు చాలా విచిత్రమైన విషయాలు రాస్తాడు. చాలా అంటే ఎక్కడ కనబడని విషయాలన్నీ యూదా గారు రాస్తా ఉంటాడు. అందుకు ఇది ఒక డిస్ప్యూటెడ్, అసలు ఉండాలా లేదా, బైబిల్లో ఉండాలా, చాలా వాదన జరిగిన తర్వాత అందరూ కలిసి డిసైడ్ చేసిన ఏంటంటే, కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో, లేదు ఇది దేవుని చేత ప్రేరేపింపబడిన పుస్తకం ఇది అని ఆఖరిలో దీన్ని జోడించారు. అంతేకాకుండా మరి స్కాలర్స్ ఏమంటారంటే, దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళంతా కూడా ఏం చెప్తారంటే, పండితులు బహుశా ఆఖరి పుస్తకమేమో యూదా అనేది కొత్త నిబంధనలో రాసిన ఆఖరి పుస్తకం, లేట్ అన్నమాట. అన్నిటికంటే బాగా చెప్తున్నానంటే, నేను పట్టుకున్న కుందేలుకి ఏమంటారు, ఎప్పుడు క్రైస్తవులు అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఓపెన్ టు కరెక్షన్. ఏమంటారు, మనము సరి చేయబడడానికి మన ఆలోచనలో, మన ఆలోచన విధానంలో ప్రభు గురించి కానీ, ప్రభు యొక్క విషయాల గురించి కానీ, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మనం ఎప్పుడు కూడా సన్నద్ధులమై, నాకు వచ్చు, నాకు తెలుసు అని అనుకున్నామా, ఆగిపోయింది. సో జస్ట్ 2 years లోనే నా అండర్స్టాండింగ్ చాలా మారిపోయింది ఈ యూదా పత్రిక గురించిన అండర్స్టాండింగ్. ఏమవుతుందో నాకు తెలియదు, ఇంకో 5 నిమిషాల తర్వాత దీని గురించి ఏమవుతుందో నాకు తెలియదు. సో అంత అద్భుతమైన పుస్తకం ఇది. దాని గురించే కొద్దిగా మీతో కూడా పంచుకోవాలి, దీని విషయము మీకు కూడా ఈ విషయాలు తెలియాలి అని ఈ పుస్తకం తీసుకున్నాను. చూడండి, ఈ యూదా మనకి బాగా తెలుసు. ఎవరండి ఈయన రాసింది? ఎవరని చెప్తారా అమ్మా? యేసుక్రీస్తు వారి సోదరుడు. డిస్ప్యూట్ లేనే లేదు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆయన యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముడు. కానీ ఈయన అడ్రస్ చేసే విధానం చూడండి, ఎట్లా అడ్రస్ చేస్తున్నాడో. మొదటి వచనం, యేసుక్రీస్తు ఆ దాసుడును అనే మాట మనం తెలుగులో చాలా ఏమంటారు, పాలిష్డ్ గా రాశారు. అంటే ఏంటి, చాలా గౌరవంగా రాశారు. ఒరిజినల్ గా చెప్పాలంటే, నేను యేసుక్రీస్తు సేవకుడు కాదు, బాగా చేశాను. ఓకే, యేసుక్రీస్తు బానిసను. సొంత ఇంట్లో పెరిగిన ఆయన, ఇద్దరు కలిసి ఒక దగ్గర పెరిగారు. ఒకానొక స్టేజ్ లో యేసు ప్రభువుని అసలు పట్టించుకొని వ్యక్తులు వీళ్ళు. ఎట్లాంటి వ్యక్తులు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 6. వాళ్ళు నమ్మరు అసలు, ఈయన నమ్మరు. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనం, 2-3 వచనాలు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళును, బహిరంగముగా అంగీకరింపబడు వాడు ఎవడును తన పని రహస్యముగా జరిగింపడు.
నీవు ఈ కార్యము చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకొనమని చెప్పిరి. 5వ వచనం వాళ్ళు అన్న మాటకి మీనింగ్ యోహాను గారు రాస్తున్నారు. ఏమన్నాడు? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచుకుని. అంటే అర్థం ఏంటి? నువ్వేదో గొప్పడు అనుకుంటున్నావు మేము, నువ్వు కానీ ఇంట్లోనే ఉన్నావు, ఏ విధమైన పని చేయట్లేదు. నువ్వే చేస్తే వెళ్ళి ఆ యూదయలో, వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు గలీలలో ఉన్నారు. గల్లీ అంటే టాప్ పైన ఉంటది. ఇక్కడ యూదయ అనేది కింద ఉంటది. కాశ్మీరు, కన్యాకుమారి లాగా. ఆ కన్యాకుమారి ఉండేది మన క్యాపిటల్ యెరూషలేము. అక్కడికి పోయి ఏదన్నా అద్భుతం చేస్తే జనాలందరూ పండక్కి అందరూ వస్తారు కదా, నువ్వు గొప్పడు అని నిన్ను గ్రహిస్తారు. ఇక్కడ ఎందుకు మా మధ్య నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? చూసారా అండి వాళ్ళ యొక్క యాటిట్యూడ్. కానీ యూద తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, తిరిగి లేచిన తర్వాత ఆయన గురించిన భావన అంతా మారిపోయింది. మారిపోయి ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు దాసుడు. అందుకు ఆయన ఎవరు అంటే ఆ రోజుల్లో యూదా అనే పేరు చాలా కామన్ గా పేరు. మన ఆంధ్రలో కూడా బాగా కామన్ పేరు ఏంటండి? కామన్ పేరు ఏంటి అంటే రెగ్యులర్ గా అందరూ పేరు పెట్టుకునే పేరేంటి తెలుసా? సర్వే తెలుసా? శ్రీనివాస్. కరెక్ట్. శ్రీనివాస్ అనే పేరు. ఏదో నేను శ్రీనివాస్ అంటే మనకు తెలీదు. ఏం చెప్పాలి? శ్రీనివాస్ అంటే ఎవరో రిఫరెన్స్. సో చెప్తున్నాడు, అయ్యా నేను యూదా ఎవరో కాదు, యేసుక్రీస్తు దాసుడినే. కానీ యేసుక్రీస్తు దాసుల్లో కూడా చాలా మంది యూదాలు. ఎవరినంటే యాకోబు యొక్క. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు యొక్క తమ్ముణ్ణి. యూదా సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పు రాయినది. ఆయన ఎవరికి రాస్తున్నాడంటే దేవుని చేత, దేవుని యందు ప్రేమింపబడి. అంటే ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే దేవుని చేత ప్రేమింపబడడం అనేది యూదుల్ని దేవుడు ఏం చేశాడంటే మొత్తం భూమి అంతట్లో వచ్చి వాళ్ళని వీరు నావారు అని తీసుకున్నాడు. అర్థమైందా? సో పాత నిబంధన అంతా కూడా యూదులతో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని చేత ప్రేమింపబడిన ప్రజలు. నీకున్న స్టేటస్ ఎవరికి? దేవుని చేత ప్రేమింపబడ్డారంటే వాళ్ళు కింద రాశాడు చూడమన్నాడు, దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి క్రీస్తు యేసునందంట భద్రము చేయబడ్డారంట. ఇంగ్లీష్ లో వేరే ఉంటుంది. ఎవరిదైనా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటే వేరే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు కొరకు భద్రము చేయబడిన వారిని, కొరకు అని ఉంటది అక్కడ. అక్కడ కొరకు పెట్టొచ్చు, యందు కూడా పెట్టొచ్చు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆ యూదుని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఒక రోజు నేను యేసుక్రీస్తుని మీ ద్వారా తీసుకొస్తాను, ఆయన మిమ్మల్ని రిడీమ్ చేస్తాడు. మీరున్న ఆ యొక్క ప్రాబ్లమ్స్ రిడీమ్ చేసి దేవుని ఏర్పరిచాడో, మీ యొక్క ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ ఆయన ద్వారా నెరవేరుస్తాడు. అట్లాంటి వారికి, ఆ సమాజంలో చేర్చబడిన వారందరికీ నేను రాస్తున్నాను అంటాడు. సో స్పెసిఫిక్ గా చెప్పాలంటే యూదుల సమాజానికి రాస్తున్నాడు. అలాగని వాళ్ళకి ఎక్స్క్లూజివ్ అని కాదు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? వారికి మనకి ఉన్న మధ్య గోడను ఏం చేశాడు? తీసేసి ఇద్దరిని ఉపయోగంలో ఏకము చేశాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మన మధ్య ఉన్న భేదాన్ని తీసేసి ఇద్దరిని
ఏకము చేసి ఒక్క పురుషునిగా, ఒక్క మనిషిగా. సో మనం కూడా దేవుడు ఏ పర్పస్ కోసం అయితే యూదులు ఎన్నుకున్నాడు, ఆ పర్పస్ లో మనం కూడా ఇప్పుడు ఏం చేశాడు, ఆ ఉద్దేశం మనల్ని కూడా ఏం చేశాడు, ఇంక్లూడ్ చేశాడు, మనల్ని కూడా వాటిలో కలిపాడు. అలాంటి వారికి నేను రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాడు? అక్కడ మామూలు లెటర్ రాస్తున్నాడు, మనం ఏం రాస్తాం, మీకు మంచి జరుగును గాక, ఓకే అందరూ బాగున్నారని అనుకుంటాం. వాళ్ళు రాసే తీరు చూడండి, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. సో ఇవన్నీ ఇండివిజువల్ వర్డ్స్. సో వాళ్ళకి శుభాలు చెప్పిన తర్వాత ఎందుకు రాస్తున్నాడో చెప్తున్నాడు ఉత్తరం. ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాడో 3వ వచనంలో ఉంది. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడని ప్రయత్న పడుచుండగా, యాక్చువల్లీ ఆయన రాస్తాం అనుకున్నప్పుడు ఆయన మైండ్ లో ఒక విషయం ఉంది. ఏముందంట? మనందరికీ కలుగు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడినవారు. ఇంకా మనకి కలుగు రక్షణ ఏంటి? మనందరికీ కలుగు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా. ఇది ఒక ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది. సర్వసాధారణంగా క్రైస్తవులను ఎవరినని అడిగితే ఏమంటారండి? రక్షణ పడ్డావా అని అడుగుతారు కదా. వెంటనే మనం ఏం చెప్తాం? అవునండి, రక్షణ పొందాను, లేకపోతే రక్షణ అనేది నాకు కలిగింది. మన ఉద్దేశంలో రక్షణ అంటే ఏంటి? పాపం నుంచే క్షమాపణ. కానీ బైబిల్లో లేకపోతే దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క గ్రంథంలో రక్షణ అనేది చాలా పెద్ద వర్డ్. చాలా ఏమంటారంటే హిస్టరీ అంతటినీ కవర్ చేసే మాట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమన్నాడండి? ప్రస్తుత తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి, ఆ విమోచన అనే మాట, రక్షణ మాట ఒకటే మాట. దుష్టకాలములో నుండి రక్షించవలనని ఇక్కడ విమోచన రాశాడు, అదే మాట రక్షణ. విమోచనించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను. సో రక్షణ అనేది కేవలము పాప క్షమాపణకే సంబంధించింది కాదు. రక్షణ అనేది దేనికి సంబంధించింది? ప్రస్తుత దుష్ట కాలములో నుంచి రక్షించి జస్ట్ అలా బయట లాగడమే కాదు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక పూల్లో పడిపోయారనుకో, కాలంలో పడిపోయారనుకో, రక్షణ అంటే ఏంటి వాళ్ళకి? ఇప్పుడు సపోజ్ క్రేన్ నింపాం, క్రేన్ నుంచి ఎలా పైకి లాగాం అని గాలిలో ఉన్నాడు అనుకోండి, అది రక్షణ అవుతుందా? అమ్మా నీటిలో బయట తీశారు కదా. పాప క్షమాపణ అనేది ఎలాంటిదంటే, జస్ట్ కాలువలోంచి బయటకు వచ్చిందంటే, తీసిన తర్వాత తీసుకెళ్ళి ఎలా వ్యక్తినే గట్టు మీద ఆ యొక్క ఊబిలోంచి తీసి ఊబి కాని నేల మీద
ఇంకొక క్రొత్త నేల మీద. అందుకే గలతీయులు రాసిన పత్రికలో మొదటిలోనేమో ఏమంటాడు, దుష్టకాలంలో నుంచి రక్షింపబడి అని 6వ అధ్యాయంలో, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి చూద్దామండి. 6వ అధ్యాయం 15వ వచనం. చూసారా అండి, ఎక్కడ తీసుకెళ్తాడంట ఆయన? కొత్త సృష్టికి, ప్రస్తుత దుష్టకాలము యొక్క దాంట్లోంచి తప్పించి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి? క్రొత్త సృష్టిలో పడి. అది రక్షణ అనేది. సో యోధా గారు ఏమంటున్నారంటే, అరే మీరు నూతన సృష్టి, దేవుడు ఏ విధంగా నూతన సృష్టి చేస్తాడు? మన పాత జీవితాన్ని అంతటినీ తీసి నూతన సృష్టిలో మనం చేశాడు ఆల్రెడీ. మన ద్వారా సర్వ సృష్టిని ఏ విధంగా నూతన సృష్టిగా చేస్తాడో నేను అది చేద్దామని విశేషంగా మీకు రాయాలని నా మనసులో అనుకున్నాను. కానీ అంతకంటే ఇంకా డేంజరస్ థింగ్ ఒకటి వచ్చింది మధ్యలో. చూడండి ఏమన్నాడు, నెక్స్ట్ వచ్చిన ఏమన్నాడు ఆయన, మీకు రాయవలనని మనందరికీ కలిగాడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి. అయితే ఏమైందంటే ఆయన ఏదో రాద్దాం అనుకున్నారు, కానీ అర్జెంట్ గా ఒక ప్రమాదం వచ్చి పడింది వాళ్ళు. ఎట్లాంటి ప్రమాదం అంటే, ఆల్రెడీ ఇచ్చిన బోధ, లేకపోతే బాడీ ఆఫ్ ఫెయిత్ అంటారు దాన్ని ఏమంటారంటే మన విశ్వాసానికి కావలసిన ఆ బోధ అంతటినీ కూడా ఎవరు చెరిపేస్తున్నారు వాళ్ళ మధ్యలో, ఎవరు పాడు చేసేస్తున్నారు. ఆ పాడు చేసే వాళ్ళు దగ్గర నుంచి మీరు పోరాడాలి వాళ్ళతోటి. వాళ్ళు పోరాడి ఆ బోధను మీరు కాపాడుకోవాలి, సంరక్షించాలి. అందుకోసం నేను ఆ ఉద్దేశాన్ని, నీకు కలిగే రక్షణ గురించి, మనకు కలిగే రక్షణ గురించి అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి అర్జెంట్ గా నేను ఒక ఉత్తరాన్ని రాస్తున్నాను. అంటే పేతురు గారు ఏమంటాడు చూడండి, పేతురు గారు 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. అంటే అర్థం ఏంటండి? ఉన్నావా లేకపోతే వస్తారా? అమ్మా, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరములకు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించుదురు. బోధించుచున్నారు అంటే అప్పుడు జరుగుతున్నట్లు. బోధించుదురు అంటే దేర్ ఎక్స్పెక్టింగ్. అంటే బహుశా నెక్స్ట్ 5 ఏళ్లలో ఇప్పుడు పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, అపోస్తలులు చాలా మంది వాళ్ళకున్న అద్భుతమైన దేవుడిచ్చిన ఎబిలిటీ ఏంటంటే, స్కిల్ ఏంటంటే, నెక్స్ట్ 30-40 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ముందే వాళ్ళు ఏం చేస్తారు, గ్రాహ్య వాళ్ళకి దేవుడు దయచేశాడు. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఎల్డర్స్ ఏమంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలో ఎవరు వస్తారు? తోడేళ్ళు వస్తాయి. అర్థమైందండి? కరెక్ట్ గా 100 సంవత్సరాల తర్వాత ఎఫెసియన్ చర్చ్ అక్కడ ఆయన స్తంభం లేకుండా పోయింది, దీప స్తంభం లాగింది. అందుకే యోహాను తర్వాత 10-20 సంవత్సరాల తర్వాత యోహాను రాస్తా ఉంటాడు ఎఫెసీయులకి. ఏమని రాస్తాడు?
నీ మొదటి ప్రేమను కోల్పోయావు. నువ్వు రిపెంట్ అయినా సరే లేదంటే నీ యొక్క దీపస్తంభాన్ని నేను కరెక్ట్ అక్కడి నుంచి ఒక 60 సంవత్సరాల తర్వాత 60-70 సంవత్సరాల తర్వాత ఎఫెసులో ఏ విధమైన సంఘం లేకుండా, అంటే పౌలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూశాడు? ఒక 70-80 సంవత్సరాలు ఏమవుతుంది ఈ చర్చ్? ఈ పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి తన అవగాహన ప్రకారం 70 సంవత్సరాల తర్వాత దీనికి చాలా కష్టం. అందుకు ఇప్పుడే వార్నింగ్ చేస్తున్నాడు ఎల్డర్స్ కి. ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత గుంట నక్కలు మీ మధ్యకి తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి, చాలా జాగ్రత్త సుమ్మా. అట్లాంటి దైవ గ్రాహ్యంతో కలిగిన వాడు ఈ దైవజనులు. అందుకే పేతురు రాస్తాడు, అయ్యా ఒకప్పుడు ఎలాగైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో రాబోయే కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు అని పేతురు రాస్తున్నాడు. ఇప్పుడు యోధాకు వచ్చేటప్పటికి ఏమని రాస్తున్నాడు చూడండి. యోధా వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? 4వ వచనం, ఏమనగా కొందరు రహస్యముగా జ్వరపడి ఉన్నారు, వారు భక్తులై మా దేవుని కృపను కామాంతరత్వములకు దూరపరచుచు మా అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే. ఇప్పుడు వీళ్ళు ఎవరంటండి? వాళ్ళు ఆల్రెడీ ఏం పడ్డారంట? వాళ్ళు ఆల్రెడీ దూరారు లోపలికి. వాళ్ళు చేసే భయంకరమైన విషయం ఏంటంట? వారు భక్తిహీనులై, అంటే దేవుని భయము భక్తి అనేది పూర్తిగా మన దేవుని కృపను కామాత్మత్వమునకు దుర్వినియోగపరచచ్చు. అంటే అర్థం ఏంటి? మన దేవుడు చాలా కృప కలిగిన వాడండి. మనం ఏం చేసినా సరే ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి, సోమవారం తప్పు చేశాను, మంగళవారం ఈ పాపం చేశాను, బుధవారం ఆ పొరపాటు చేశాను, వీళ్ళతో చెడ్డ మాటలు మాట్లాడాను అని బల్ల చేయటికి ముందు క్షమాపణ పొందేసి ఏం చేయొచ్చు? బలలో చీప్ గ్రేస్ అంటారు. దీన్ని ఏమంటారు? చాలా చీప్, సమస్యబారిన కృప కింద చేసేసారు. మనలో ఎవరిలోనో ఉందేమో ఒకసారి ఆలోచించుకోవడం చాలా గంభీరమైన పని. అందుకే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నా పర్సనల్ కన్విక్షన్ ఏంటంటే, బల్ల అనేది పరీక్షించుకోవడానికి కాదు. పరీక్ష అనేది ఎప్పుడు రావాలండి? ఎప్పుడు పరీక్షించుకోవాలా? సోమవారం తప్పు చేస్తే ఎప్పుడు పరీక్షించుకోవాలా? అమ్మా మరి ఆదివారం ఏం చేస్తావు? మళ్ళీ మంగళవారం తప్పు చేస్తావు, ఎప్పుడు పరీక్షించుకోవాలా? ఆదివారం మీద ఆగల, బల్లకి చేతి వరకు ఆగల. ఎప్పుడు తప్పు చేస్తే వెంటనే ప్రభు ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. వెంటనే రాత్రి దాకా కూడా లేదు. నువ్వు రోడ్డు మీద ఉంటే రోడ్డు మీదనే, హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో, పని చేసేవారు పని, చదువుకుంటే స్కూల్లో, వెంటనే పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని ఒప్పింపు చేస్తే వెంటనే ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించు అని కడుగు. కానీ వీళ్ళు ఎలాగంట? భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచచ్చు. అంటే దేవుడు కృప ఇచ్చాడు కదా, పాపం చేసుకుందాలే. పాల్ కూడా అంటాడు, పాల్ కూడా ఈ మాట అంటాడు. ఎక్కడ? రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, కృప ఉందని పాపం చేస్తా పోదామా?
గాడ్ ఫర్ బిడ్ అంటాడు. అట్లా చేయడానికి లేదు. హౌ కెన్ వి, పాపానికి చనిపోయిన మనం పాపం ఎట్లా చేస్తాం? సో వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే, వీళ్ళ యొక్క బోధ ఎలాగుంటదంటే, చాలా కాలం అమెరికా కూడా ఈ బోధలో ఉంది. చాలా మంది చాలా కాలం అమెరికా ఈ బోధలో ఉంది. అందుకనే ఈ రోజున ఇంత డైవర్స్ రేట్ ఇంత అమెరికాలో పెరిగిపోవడానికి కారణం ఈ విధానమైన బోధే. ఎలాంటి బోధ? పాపాలు ఒప్పేసుకున్నాను, చెయ్యొత్తాను, డెసిషన్ తీసేసుకున్నా, పాపాలు ఒప్పుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతా, తప్పు ఏం చేస్తే క్షమాపణ పొందుతాను, జీవితం మాత్రం ఆ క్రిస్టియన్ థియాలజీ ఏదైతే చేతులెత్తి ఎమోషనల్ గా ప్రభుని అంగీకరించారా లేదా? చూడండి, మన చర్చలో కూడా చాలా సార్లు జరిగేది ఏమని, ఇదే ఆఖరి సమయం, నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతామో, చేయొద్దు, భయపెట్టి ప్రభువుని కన్విక్ట్ చేసే ఆ పరికరాలు, ఆ యొక్క స్కిల్స్ తోటి చాలా మంది చేతులెత్తి మేము రక్షింపడ్డామనే ఒక భ్రమలో, చీప్ గ్రేస్ అంటారు దీన్ని, అట్లాంటి బోధ వాళ్ళు తీసుకొచ్చారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకేం చేస్తారంట, మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును ఏం చేస్తారంట, అంటే అర్థం ఏంటి? ఆయననే దేవుడిగా వారు ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో కూడా చాలా ఫేమస్ స్పీకర్స్ ఉన్నారు, యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని వారు. వాళ్ళు అనేది ఏంటంటే, దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు, అంతేగాని ఆయన ఈక్వల్ కాదు. వాళ్ళలో పిడి సుందరరావు గారు చాలా ప్రధానమైన వాడు. ఎవరైనా ఆయన బోధలు వింటుంటే చాలా జాగ్రత్త, చాలా అట్రాక్టివ్ గా చెప్తారు, కానీ చాలా డేంజరస్ బోధ. దైవత్వం యొక్క, చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. అక్కడ తెలుగులో ఒక లైన్ మిస్ అయిందండి. ఆయన ఏంటంటే యేసుక్రీస్తు నందు సర్వ సంపూర్ణత అని రాశాడు కదా. దేవుని యొక్క సర్వ సంపూర్ణత రాయాల్సింది అక్కడ. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు నివసింపవలననియు. ఇంగ్లీష్ లో బాగుంటది, ఏమంటుంది ఆ మాట ఉంటుంది, ఏమంటే, ఫర్ ఇన్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ప్లీజ్ టు డ్వెల్. దైవత్వం ఎంత కొరత ఏమైనా, కనీసం చిన్న ముక్క పెసలు కూడా తక్కువ ఏమైనా, ఫుల్ డైటీ, ఫుల్ దైవత్వం కలిగిన వాడు. కానీ వీళ్ళేం చెప్తారట, నో, ఈజ్ నాట్ ఏ గాడ్. వీళ్ళంతా చాలా చక్కగా ఉంటుంది, దే డోంట్ యాక్సెప్ట్ దిస్. సో ఇంకొక 5 నిమిషాలు ఉంది, ఐ ట్రై టు క్లోజ్. ఈ తీర్పు ప్రభు అయిన యేసుక్రీస్తును వారు విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి, ఇలాంటి వారికి ఎట్లాంటి తీర్పు ఇస్తుందో కూడా ఆల్రెడీ బైబిల్లో ఇంతకు ముందే ఇవ్వబడింది. ఇట్లాంటి అబద్ధ బోధకులకు, ఇట్లాగా దేవుని యొక్క వాక్యాన్ని విచిత్రంగా మెడల్ చేసే వాళ్ళకి ఎట్లాంటి ఎండ్ ఉందో, ఎట్లాంటి వాళ్ళ యొక్క అంతం ఎట్లా ఉంటుందో ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉంది. ఎట్లాగంటండి, 5వ వచనం, ఈ సంగతులని మీరు మొదటనే ఏయనను నేను మీకు
జ్ఞాపకము చేయగోర్చున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము. ఇక్కడ ప్రభు అనే మాట ఉంది కదా, ఎవరి దగ్గర ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్ లో ఏముంది ఇక్కడ 5వ వచనంలో? లార్డ్ అని ఉందమ్మా, కేజీవి అది. ఓకే, ఇంకొక ఎన్ని అదర్ వర్షన్? మీరేదో చదువుతున్నారు. ఒరిజినల్ గా ఏముంటదంటే అక్కడ యేసు అని ఏముంటది, ప్రభువు దగ్గర జీసస్ అని. ఒరిజినల్ గ్రీక్ లో జీసస్, యెషూస్ అంటది. అంటే ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఈ సంగతులను మీరు మొదటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకము చేయగలిసినది ఏమనగా, యేసు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిన వారిని తరువాత. అంటే యూదా ఏం చెప్తున్నాడండి? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును బయట తీసుకొచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. ఆ తర్వాత వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు శిక్షించింది ఎవరు? యెహోవా దేవుడు. యూదా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? యేసు. యేసు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత. అంటే యూదా ఎలా చూస్తున్నాడంటే ఆయన ఎవరు? ఆయన బయటికి తీసుకొచ్చింది ఎవరు? యేసు ప్రభు. సో నా టైం అయిపోయింది. ఎందుకు యేసు ప్రభు అన్నాడు తర్వాత చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెరీ వైటల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు యూదా గారు యేసు అనే మాట రాశాడు ఇక్కడ? ఇట్స్ అన్ అస్టానిషింగ్ థింగ్. యాక్చువల్లీ ఒక ఏంటంటే మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అన్నమాట. మీరందరూ విన్నారా ఎప్పుడైనా ఈ మాట? ఎప్పుడైనా ఈ వాక్యం మీరు ఎలా చదివినప్పుడు ఇది యేసు అని ఉన్నదని మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే కేజీని కూడా దాన్ని ప్రభువు కింద ట్రాన్స్లేట్ చేసేసారు, ఒరిజినల్ ట్రాన్స్లేట్ చేయలే. కన్ఫ్యూజ్ చేయకుండా జనాలకు అర్థం అవ్వాలన్నట్టు. అంటే ఆయన ట్రాన్స్లేటర్స్ కూడా వాళ్ళకి భయపడ్డారు, అక్కడ యేసు అని చెప్తే ఏమవుతుందో అన్నట్టు. కానీ ఊరికే రాయలేగిన యూదా గారు. అందుకే చెప్తున్నాను, ఇట్స్ అ స్టన్నింగ్ బుక్. ఈ యొక్క పత్రిక 24 వచ్చిన 25 వచ్చిన స్టన్ అన్నమాట. ఇట్ విల్ బ్లో అవర్ మైండ్ టు రీడ్ దిస్ లెటర్ అన్నమాట. ఎందుకు ఇలా రాస్తున్నాడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఒకసారి చూద్దండి. జెనసిస్ ఆదికాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా నుండు. అంతా అయిపోయిన తర్వాత 6వ వచనంకి వెళ్ళండి. 6వ వచనం ఏముంది? 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై. ఇప్పుడు 12వ వచనంలోనేమో మొదటి అధ్యాయంలో దేవుడు ఇలాగన్నాడు, యెహోవా ఇలాగన్నాడు అని చెప్పేశాడు. ఎట్లా మాట్లాడాడు ఆయనతో? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమైనా బాహంగా కనబడ్డా?
లేకపోతే జస్ట్ వాయిస్ వచ్చిందా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. రెండో వచనం ఏముందండి? మహిమగల దేవుడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? అదే ప్రత్యక్షత మళ్ళీ 7వ వచనంలో మళ్ళీ ప్రత్యక్షమై తర్వాత 15వ అధ్యాయం రండి. ఆదికాండం 15వ అధ్యాయం. మొదటి వచనం ఏముందండి? ఇక్కడ యెహోవా వాక్యము అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడేమో యెహోవా ప్రత్యక్షమై అంటున్నాడు. 15వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనములు వచ్చి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాక్ దర్శనం ఇవ్వబడుతుంది. తర్వాత ఏమన్నాడు ఆయన? ఆ వాక్ ఏం చేసిందంట? 4వ వచనం 14. అంటే ఏంటండి? ఏ వాక్కు ఆయన వద్దకు వచ్చి అంటే ఎట్లా ఓ స్వరం వచ్చింది అని అనుకుందాం. మన ఉద్దేశంలో స్వరం అనుకుంటున్నాం కదా, స్వరం వచ్చింది అని. ఆయన వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుని చెప్పి, మరియు ఆయన వెలుపలకే అతని, ఇక్కడ వాక్ ఏమన్నాడు? ఆయన అతను చెయ్యి పట్టుకొని బయట తీసుకొచ్చినట్టుంది. అంటే ఇదంతా ఏంటంటే చూడండి, అక్కడ 12లోనేమో ఆయన ప్రత్యక్షమై కనబడ్డాడు. ఒక రూపంలో కనబడి, ఏ రూపంలో మనకు రాయట్లే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన వాక్యం ప్రత్యక్షమై ఆయన బయటికి తీసుకెళ్ళింది అంటున్నాడు. ఈ బ్యాక్ డ్రాప్ లో కనుక మనం యోహాను సువార్త 1వ అధ్యాయం చేస్తే, 1వ అధ్యాయం ఏమన్నాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. అంటే అర్థమేంటి? అందుకే ఇంకొక మాట, నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఓకే, థ్యాంక్ యూ. 56, 57. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీవింకను 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు వాళ్ళు ఏమంటున్నాడు? అబ్రహాము నా దినం చూడాలని ఆశించి నన్ను ఏం చేశాడు? ఏమంటున్నాడండి 57లో? అది చూచి సంతోషించు. అబ్రహాము నన్ను చూశాడయ్యా అంటే ఎక్కడ కనబడ్డాడండి? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఆయన ప్రత్యక్షమైంది ఎవరు అంటే యేసు ప్రభు ప్రత్యక్షమైంది. ఆ యేసు ప్రభువునే వాక్యం అక్కడ ఏమంటుందంటే యెహోవా, యాజ్ ఇఫ్ టూ పీపుల్. యెహోవా అనే ఆయన ఒకడు, ఇక్కడ ఏం చెప్తున్నా ఎవరు వాక్కు అనేది ఒకడు అన్నట్టు కనబడుతుంది మనకి. ఇంకా ఫర్దర్ గా వెళ్తే ఆదికాండం 16 అధ్యాయం, ఆదికాండం 16 అధ్యాయం. తొమ్మిదవ వచనం. మనకి స్టోరీ తెలిసిందే. ఆగర్ పారిపోతుంటే 9వ వచనం. అప్పుడు అక్కడ ఏముందమ్మా, మనకి ఇక్కడ ఇద్దరు చూసాం, యెహోవా చూసాం, యెహోవా వాక్కు చూసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదంతా యెహోవా దూత కింద వస్తుంది. కానీ 11వ వచనం వినండి ఏమంటది? పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూసిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని అని అనుకోలేను. ఇక్కడ ఆగర్ ఏమంటుంది? యెహోవా అంటుంది. అక్కడ యెహోవా దూత అంటున్నాడు, ఆగర్ మాత్రం ఏమంటుంది? అంటే ఈ విజిబుల్ గా కనబడుతున్నాడు, చేయి పట్టుకొని లాగుతున్నాడు, ఒక మానవుడికి వచ్చి కనబడుతున్నాడు వాళ్ళకి. అబ్రహాము తన కుమారుణ్ణి ఛేదించేటప్పుడు కూడా ఏముంటది? యెహోవా దూత వచ్చి అబ్రహామా ఇప్పుడు నాకు తెలుసు నీవు నాకు భయపడుతున్నావు అని అంటాడు. దూత నాకు అనడానికి దీని నాకు తెలుస్తుంది, అదే నువ్వు నాకు. సో దెర్ ఇస్ అన్ ఏంజెల్ ఆఫ్ యెహోవా. ఆయన ఒక మెసెంజర్ కింద కనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. దానిలో బైబిల్ ఒకసారి యెహోవా అంటుంది, ఒక్కొక్కసారి ఆయన ఏమంటుంది? దేవుని ఒక వాక్యం అంటుంది, ఇంకోసారి ఏమంటుంది? యెహోవా. సో ఇంకొక లాస్ట్ ఒక్కసారి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం. ఈయన యెరికో పట్టణం దగ్గరికి వెళ్తాడు. ఎవరు? యెహోషువ. అక్కడ చూడండి ఆయనతో. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులు చూడగా దూసర కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఇక్కడ ఎలా కనబడుతున్నాడండి? అంటే ఎలా కనబడుతున్నాడు చెప్పండి? ఆయన ఒక యుద్ధ వీరుడు, మామూలు మనిషిలాగా కనబడుతున్నాడు, మామూలుగా కనబడుతున్నాడు. అంతేనా? రెక్కలు ఉన్నట్టు మనకేదో సండే స్కూల్ వేస్తారు కదా, దూత అంటే ఇలా రెక్కలు ఉండి అయ్యేం కనబట్టలేదు మనకి, లేకపోతే రాసేవాడు. అక్కడ ఒక కమాండర్ లాగా వచ్చి, ఒక మనిషి లాగా వచ్చి కత్తి తీసుకుని నిలబడ్డాడు. యెహోషువ అతని యుద్ధకు వెళ్ళి, నువ్వు మా పక్షం ఉన్నవాడువా మా విరోధముల పక్షం ఉన్నవాడు అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా. ఎలా వచ్చాడంట? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిన దేవనగా, అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము
పరిశుద్ధమైనది నీ పాదరక్షకులు. ఇది ఎక్కడ జరిగిందండి? ఇది మోషేకి పొదలో ప్రత్యక్షమైనప్పుడు యెహోవా అన్నాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదాలు నీ యొక్క జోళ్ళు. అదే స్టాటస్ తోటి మాట్లాడుతున్నాడు ఎవరు? ఈ యొక్క ఆర్మీ కమాండర్. ఎలా కనబడుతున్నాడు? ఒక మనిషి, ఒక సేనాధిపతి లాగా, ఒక మానవుడిలాగా కనబడుతున్నాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ అంతట్లో, పాత నిబంధన అంతట్లో కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే, సమూయేలుకి కనబడినప్పుడు గాని, సమూయేలు దగ్గర కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమై నేను నీతో మాట్లాడుతున్నాను అంటాడు. తర్వాత జెరెమీయా కనబడినప్పుడు కూడా యెహోవా ప్రత్యక్షమై. సో ఇట్లాంటి ప్రత్యక్షలు చాలా ఉన్నాయి బైబిల్ అంతట్లో. కంటిన్యూస్ దేవుడు కలుస్తూనే ఉన్నాడు. సో వీళ్ళ అండర్స్టాండింగ్ లో ఏంటంటే, పాత నిబంధనలో వాళ్ళు కొత్తగా నూతన నిబంధన అపోస్తులు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, బైబిల్లో 2 పవర్స్ కనబడుతున్నాయి. ఒకటి పరలోకమందులో ఉన్న యెహోవా, భూమి మీద కనబడుతున్న మరొక దేవుడు యెహోవా. ఈయన కనబడే రూపంలో కనబడుతున్నాడు ఆయన మాత్రం. ఎందుకంటే మోషే దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా ఏమంటాడు, నన్ను చూసిన ఎవరు కూడా, ఏ నరుడు కూడా బతికే ఛాన్సే లేదు. కానీ అందరూ చూసి బతికారు. సో దేర్ ఆర్ 2 పవర్స్. ఇద్దరికి 2 పవర్స్ కనబడుతున్నాయి. అలాగే దానియేలు వీళ్ళందరూ కూడా, దానియేలు శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో పడినప్పుడు ఏమైంది? ఒక 4వ వాడు మనుషుల రూపము పోలినవాడు. సో ఈ ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా 2 మనుషులు కనబడుతున్నారు. ఒకవేళ యెహోవా ఇంకో స్టేటస్ కలిగిన ఇంకొక వ్యక్తి, ఇద్దరు కూడా సూపర్ 2 పవర్స్ కింద కనబడుతూ వస్తుంది. సో యూదా ఏమంటాడంటే, ఆయన ఎవరో కాదు, యేసు. యేసు ఆయనే. అందుకే ఏమంటాడు పౌలు గారు, ఆ బండలోంచి మీరు నీళ్లు తాగారు, ఆ బంగారు వీళ్ళు ఎందుకు నడిపించారు? ఆయనే. కాబట్టి యూదా గారు చెప్తున్నాడు, వాళ్ళు ఆయన దైవత్వాన్ని తీసేస్తున్నారు, కృపలో కామానికి వాడుకుంటున్నారు, లైసెన్స్ కింద తీసుకుంటున్నారు, లైసెన్స్ టు కిల్ అన్నట్టు. వాళ్ళు ఆయన దైవత్వాన్ని తీసేస్తున్నారు. కాదు, ఆయన ఎవరో తెలుసా మీకు? ఆయన ఏం చేశాడు తెలుసా? బయటికి తీసుకొచ్చి వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళని కూడా శిక్షించిన ఆయన యేసే. కాబట్టి మనం నమ్ముకున్న ఈ యొక్క ఏమంటారు 3వ వచనంలో ఏమన్నాడు? ఏది యూదా పత్రికలో 3వ వచనం మనందరం తీసుకోవాల్సిన మాట ఇది ఈరోజు. ఏంటది 3వ వచనం? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని మనం ఒక బోధ గురించి మనం పోరాడాలి అంటే మనకు ఆ బోధ ఏంటో సరిగ్గా లేదంటే ఏ గాలి పడితే ఆ గాలి వచ్చి కొట్టినట్టు వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చదివామో, క్రీస్తు సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు. ఆయన అబ్రహాము కంటే ముందు ఉన్నాను అని చెప్పినవాడు. భూమి పునాదులు వేయబడక ముందే తండ్రి అయిన దేవునితోటి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని
భాగ్యమని ఎంచుకొని వారు అంటే ఇద్దరు సమానంగా. ఇట్లాంటి బోధ ఎవరైనా తీసుకొచ్చి కాదు ఆయన సమానుడు కాదు అంటే వెంటనే మనం చేయాల్సిందంటే మనం వాళ్ళతో ఏం చేయాలి? పోరాడాలి. పర్వాలేదులే అని వదిలేసామా, వాడు జ్వరపడతాడు. వాడు జ్వరపడ్డాడా వాడిని అందులోంచి బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఫ్యామిలీలో కూడా కొంతమంది నేను చూశాను, పిల్లలు ఒకళ్ళు ఒకటి నమ్ముతారు, తల్లిదండ్రులు ఒకటే నమ్ముతారు. చాలా జాగ్రత్త. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. సరైన అండర్స్టాండింగ్ తో బైబుల్ చదువుకోవాలి. ఏదో 2 విషయాలు చదివేసుకున్నా, లేకపోతే గమగమ 4 విషయాలు చదువుకున్నాం ఇది బాగుంటుంది కాదు. ఏదైనా సరే ఒక విషయం చదివండి, క్లియర్గా అర్థం చేసుకోండి. అట్లాగా దేవుడు మనందరినీ రానున్న దినాలు ఉండే కొలది ఈ తప్పు బోధలు ఇంకా ఎక్కువైపోతుంటాయి. వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడు. ఆత్మ ఆయనలోనికి వచ్చింది. శిలువ మీద మరణించక ముందు ఆ ఆత్మ వెళ్ళిపోయింది. ఒక తప్పుడు బోధన అంటే అర్థం ఏంటి? శిలువ మీద మరి చనిపోయింది ఎవరు, మరణించింది ఎవరు? మెస్సీ ఆత్మ వెళ్ళిపోయింది కదా మానవుడు. కాబట్టి ఆయన మరణించినా కూడా ఏమి ప్రయోజనం లేదు. చాలా కుటిలత్వంతో చాప కింద నీరులాగా ఇలాంటి బోధలు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా. అందుకే ఈ విన్న ప్రతి బోధన నమ్మొద్దండి. ముఖ్యంగా ఈ టీవీ బోధకులు ఎవరైతే చాలా మంది నేను గమనిస్తున్నాను, వాళ్ళు అనుకుంటారు మా ఇంట్లో 24 గంటలు బైబిల్ టీవీ లేకపోతే భక్తి ఛానల్ ఇవన్నీ నడుస్తుంటే మనం చాలా భక్తి పడబడుతుంది. దానిని ఆధారం చేసుకుని సాధారణ మిమ్మల్ని లోపల పెట్టేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ బంద్ చేయండి. ఈ టీవీ మీద వచ్చే ఛానల్స్ అంతా, అది హెబ్రోన్ అయినా పర్వాలేదు. హెబ్రోన్ ఇప్పుడు బబులోన్ అది, దాని గురించి అసలు పట్టించుకోండి. ఒకప్పుడు హెబ్రోన్ సియోను వంటిది. భక్తి గారు చనిపోయాక మనం వీడియోస్ చూస్తూ ఉంటే, ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే అసలు అక్కడైనా మేము రక్షణని ట్రైనింగ్ తీసుకున్నది అని అనిపిస్తుంది. అసహ్యకరమైనటువంటి ఏమని ఆత్మీయంగా పుట్టినీళ్ళు, కానీ పుట్టినీళ్ళు ఎప్పుడు ఉండదు కదా. సంఘం మనం స్త్రీ కాబట్టి మనకు ఒక మెటీరియల్ ఉంటుంది. ఇంతవరకు బ్రదర్ చెప్పాడు, ఒక నూతన సత్యమే మన మెటీరియల్. అంటే మనం ఏదో నేర్చుకొని ఉండొచ్చు, తర్వాత దానికి ఇంకొకటి బహుశా మనం నేర్చుకోవడం తప్పేమో. ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఉండాలి. వాళ్ళు అట్లా బోధించారు కదా, భక్సింగ్ గారు ఇట్లా చెప్పారు కదా. భక్సింగ్ గారు ఆయనతో కంపేర్ చేసుకోవడానికి నాకు అర్హత లేదు. చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయనకు దేవుడు ఏ వెలుగిచ్చాడో ఆ వెలుగు మనకు చెప్పాడు. సో ఇంకొక చాలా మందికి తెలియని ఇది ఒకటి, భక్సింగ్ గారు దేవునికి అపొస్తలుల కార్యంలో 2:42 ప్రత్యక్షత ఇచ్చాడు. అదంతా తప్పు. పనోరక అసెంబ్లీలో భక్సింగ్ గారు బ్రదరన్ గ్రూప్ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ఈయన ఇండియాకు వెళ్ళి నేను పరిచర్య చేయాలి ఈయన పరిచర్య గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అందరికి ఇచ్చిన ఒక వచనం ఏంటి అంటే అపొస్తలుల కార్యంలో 2:42. సో వాళ్ళు ఏమన్నారంటే, దీనిని ఆధారం చేసుకొని సేవ చేయండి బ్రదర్, దేవుడు మీకు ఇస్తున్నాడు. సో అక్కడ అందరూ ఒక 10 మంది అక్కడ ఉన్న సంఘంలో 10 మంది ప్రార్థన చేసి మరి బయటికి తీసుకోండి, బయట ప్రార్థన చేస్తే దేవుడు అందరికీ ఒక మనసు ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఆయన సేవ చేస్తాడు. ఆ విధంగా ఐక్యతతో దేవుడు మాట్లాడతాడు, సేవ చేస్తాడు.
కాబట్టి అదే కరెక్ట్, ఉన్న మీద ఉన్న వాళ్ళ అన్నింటిలో కన్నా అదే శ్రేష్టమైనది. బహుశా కొన్నిసార్లు అది అవలంబించడానికి వీలు పడదేమో, అంత మాత్రాన ఇది లేదు. సో ఫాల్స్ టీచింగ్స్ చాలా వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బోధన వినకండి. హల్లెలూయా అన్న ప్రకటన ఇది అని చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, అప్పుడే దేవుడు ప్రార్థన పెట్టాడంటే వాడు పెద్ద మోసగాడు. ఇంకో బోధ ఉంది. అపోస్తలుడైన పౌలు మోకాళ్ళకి ప్రార్థన చేశాడు కాబట్టి మోకాళ్ళని ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుడు వినడు. మోకాళ్ళ నొప్పులు ఏం చేస్తారు మరి? దేవుడికి తెలీదా? కాబట్టి నీకు లేదు, నీ ప్రార్థన దేవుడు వినలేదు అన్న బోధ కూడా ఉంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటి నుండి మనం బయటికి రావాలి. బయటికి రావాలి అంటే మనకు వాక్యం నటు వీ షుడ్ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్. సో అదే అని బ్రదర్ చెప్తా ఉంటే జ్ఞాపకం అవుతుంది.